మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేవా? మీకు ఏమి తినబుద్ధి కావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ ఇంట్లో కూరగాయలు లేకున్నా, మీకు ఏమి తినబుద్ధి కాకున్నా ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియోలో ఎటువంటి కూరగాయలు వాడకుండా మంచి అద్భుతమైనటువంటి మన నోటికి ఏది సగిచ్చినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న మనవి, మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. నేను ఈ రెసిపీకి 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని నేను చూపిస్తున్న ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నట్టు. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారంగా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మంటని లోలో అడ్జస్ట్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. ఇందులో 1 స్పూన్ నూనె పోసుకొని ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్ లో త్వరగా వేపుకోండి. మాడిపోకుండా వేపుకోవాలండి. అప్పుడే ఈ రెసిపీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చట్నీ పచ్చడి మీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా ఎండుమిరపకాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ లో ఒక 2 స్పూన్లు నూనె పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కాస్త మగ్గే విధంగా లో టు మీడియం ఫ్లేమ్ లో వేపుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు ఎక్కడా మాడిపోకుండా మంచి ఫ్లేవర్ తో మంచి రుచితో వస్తుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇది కూడా బాగా మెత్తబడి వరకు వేపుకోవాలన్నట్టు. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఎండి మిరపకాయలు తీసుకున్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. 2 చిటికెలు మెంతులు వేసుకోండి. వేసుకొని దోరగా వేపుకోండి. లో ఫ్లేమ్ లో మాత్రమే వేపుకోవాలండి. మెంతులు మాడిపోతే బాగోదు, అలా అని పచ్చిగా ఉన్నా బాగోదు. కాబట్టి లో ఫ్లేమ్ లో మాత్రమే వేపుకోండి. ఈ విధంగా వేపుకున్న తర్వాత వీటిని కూడా తీసి ఆనియన్స్ తీసుకున్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేయించి పెట్టుకున్న ఆనియన్స్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని వేయించి చల్లార్చి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఇందులోకి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మూత పెట్టి వీటన్నింటినీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నట్టు. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని మనం ఆనియన్ వేయించుకున్న కడాయిలోనే 2 టేబుల్ స్పూన్లు నూనె పోసుకోండి. 1/2 స్పూన్ ఆవాలు మినపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఒక 2 చిటికెలు ఇంగువ వేసుకొని మనం మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ని ఇందులోకి వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో కాసేపు నేను చూపిస్తున్న ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోండి. ఈ విధంగా కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న నిమ్మపండు సైజులో చింతపండు రసం తీసి ఇందులోకి పోసుకోండి. పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లోనే మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ పైన నూనె తేలే వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి కింద అడుగంటకుండా మనకి అద్భుతమైనటువంటి రెసిపీ తయారవుతుంది. కాబట్టి ఎక్కడ మనం చెయ్యి వదలకుండా ఈ విధంగా కలుపుతూ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా అద్భుతమైనటువంటి రుచితో మనకి ఈ రెసిపీ తయారవుతుంది. చూడండి, ఇప్పుడే కొద్దిగా నూనె పైకి తేలుతూ వస్తుంది. ఈ విధంగా పైకి తేలుతూ నూనె వచ్చే ఈ సమయంలో మనం స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని మనం వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే పక్కన పొడియాలు కానీ అప్పలం కానీ పెట్టుకుని తింటే ఆహా అద్భుతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. కృతజ్ఞతలు, నమస్కారం.